ఈ నెల 30న కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. నగరంలోని జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్, హుజూరాబాద్ కోర్టులలో జాతీయ న్యాయ సేవా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ చేసుకోదగిన 2021 క్రిమినల్, 350 సివిల్ కేసులను గుర్తించడం జరిగిందన్నారు. రాజీయ రాజమార్గంగా భావించే 2 వర్గాల వారు లోక్ అదాలత్ ద్వారా వారి కేసులను సత్వరంగా పరిష్కరించుకోవాలని కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదా సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని తెలిపారు. కేసుల తుది తీర్పు ద్వారా ఒక వర్గం వారు మాత్రమే గెలుస్తారని, రాజీ పడ్డం ద్వారా ఇరు వర్గాలు గెలుస్తారని, రాజీ పడ్డ కేసులను తిరిగి అప్పీలుకు వెళ్లే ఆస్కారం ఉండదని తేల్చి చెప్పారు. లోక్ అదాలత్లో రాజీ పడ్డం వల్ల కోర్టు ఫీజు మొత్తం తిరిగి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులలో చలానతో పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుందని, అలాంటి కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి కొంతమేర వెసులుబాటు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము ఈ నెల 30వ తారీఖు అంటే డిసెంబర్ 30, 2023 రోజున జిల్లా కోర్టు ఆవరణలో, అదేవిధంగా హుజూరాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించి 2021 రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, అదేవిధంగా 350 సివిల్ కేసులు ఉన్నాయి. 30వ తారీఖు రోజు క్రిమినల్ కేసులు 2021, సివిల్ కేసులు 350, క్రిమినల్ 2021. ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, తర్వాత సివిల్ దావాలు, కుటుంబ తగాదాలు ఉన్న కేసులు, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన చట్టం కింద సంబంధించిన కేసులు, అదేవిధంగా బ్యాంక్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది.